హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 21. అలా సామ్రాట్ చేయి వైదేహి పట్టుకుని వాళ్ళు కిందికి రాగానే తనెదురుగా తన తల్లిదండ్రులు కనిపించేసరికి తనకొక్కసారిగా ఆనందం ముంచుకొచ్చింది. వాళ్ళ వైపు పరిగెత్తబోతుంటే సామ్రాట్ తన చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి లాగడంతో ఇక తను ఆగిపోయి అతన్ని దీనంగా చూస్తుంటే సామ్రాట్ చిన్నగా వాళ్ళ వైపు చూడమన్నట్టు సైగ చేస్తాడు. వైదేహి సామ్రాట్ చూపించిన వైపు చూసేసరికి సామ్రాట్ రౌడీలు వాళ్ళిద్దరి మెడ దగ్గర కత్తిపెట్టి కనిపిస్తారు. అది చూసిన వైదేహి కంగారుగా కళ్ళ నీళ్లతో సామ్రాట్ వైపు చూసేసరికి సామ్రాట్ తన్ని మళ్ళీ చిన్నగా కసురుతూ, ఏడవద్దని చెప్పేనా? నువ్వేడిస్తే నాకు నచ్చదు. అని మీ అమ్మ నాన్నలకి కత్తి ఎందుకు పెట్టాననే కదా నీ డౌటు? చెప్తా. నాకు నీ మీద నమ్మకం లేదు. వాళ్ళని చూడగానే నువ్వు నీ బుర్రకి పదును పెట్టి ఇప్పటికప్పుడు ఎస్కేప్ ప్లాన్ వేస్తావని నాకు తెలుసు. అందుకే వాళ్ళని అలా లాక్ చేశాను. ఇప్పుడు మన పెళ్ళి అయ్యే వరకు వాళ్ళు అలానే ఉంటారు. మన కళ్ళ ముందే ఉంటారు. కానీ బంధింపబడి ఉంటారు. కానీ నువ్వు ఏ చిన్న తిక్క ఆలోచనలు చేయాలని చూసినా కూడా వాళ్ళ పీకలు అక్కడికక్కడే తెగుతాయి, గుర్తుపెట్టుకో అని చిన్నగా తన చెవిలో చెప్పి తననే చూస్తూ వెళ్దామా బేబీ అని అంటాడు. ఇక తన్ని బలవంతంగా అక్కడి నుంచి మండపానికి తీసుకుని వెళ్తారు. ఇక తనకి వేరే దారి లేక తనని ఫాలో అవుతుంది. అతడి వెనకాలే వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ వెళ్తుంది తను. వాళ్ళు అలా వెళ్ళగానే సామ్రాట్ మనుషులు వైదేహి తల్లిదండ్రులని అలాగే బంధించి వాళ్ళ వెనకే తీసుకెళ్తారు. ఇక అందరూ మండపానికి రాగానే సామ్రాట్ వైదేహీలు పెళ్లిపీటల మీద కూర్చోగానే పంతులు మంత్రాలు మొదలు పెట్టడంతో పెళ్లి తంతువులు మొదలవుతాయి. ఒక్కో తంతు పూర్తవుతుంటే వైదేహి బాధ అంతకంతకు ఎక్కువ అవుతుండటంతో కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. తన తల్లిదండ్రులు కూడా తన పరిస్థితికి బాధపడుతూ తాము ఏమీ చెయ్యలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇక జరిగేదాన్ని ఆపలేక అలానే నిలబడి తమ కూతుర్ని పెళ్లి చూస్తూ ఉంటారు. ఇక సమయం గడుస్తూ ఉండగా చివరికి పెళ్లి తంతులన్నీ పూర్తయి చివరగా సామ్రాట్ లేచి వైదేహి మెల్లో తాళి కడతాడు. అప్పటిదాకా ఏదైనా జరిగి ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని ఆశతో ఎదురు చూసిన వైదేహి ఇక తన తల్లిదండ్రులు ఆశలు అడియాశలు కాగా వైదేహి బాధగా ఇంక అలానే కూర్చుని ఉండిపోతుంది. ఇక పెళ్లి పూర్తవడంతో సామ్రాట్ మనుషులు వైదేహి తల్లిదండ్రులను వదలగా వైదేహి వాళ్ళ వైపు వెళ్ళబోతుంటే మళ్ళీ సామ్రాట్ తన్ని ఆపుతూ, చూడు, నువ్విప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నా భార్యవి. అంటే నువ్వు ఇకపై నాతోనే ఉండాలి. కాదని నా నుంచి తప్పించుకోవాలని చూసినా, పారిపోవాలని చూసినా నా మనుషులు ఎప్పుడు నీ ఇంటి చుట్టూనే ఉంటారని గుర్తుపెట్టుకో అని తన్ని వదలగానే తను అసహ్యంగా చూస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు పరిగెడుతుంది వైదేహి. వాళ్ళతో కొంచెం సేపు ప్రేమగా మాట్లాడిన తర్వాత ఇక వాళ్ళతో ఎక్కువ మాట్లాడటం మంచిది కాదని వాళ్ళని ఎలా అలా బలవంతంగా ఇంటికి పంపించేసి తిరిగి సామ్రాట్ దగ్గరకు వచ్చి నిలబడింది. సామ్రాట్ తన్ని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ తన్ని తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటిదాకా అక్కడే నిలబడి తనని చూస్తున్న అతడి సవతి తల్లి వెళ్తున్న ఇద్దరిని కోపంగా చూస్తుంటే తన చెల్లి మాత్రం చాలా ప్రేమగా వెళ్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోగా ఆ మండపం అంతా ఖాళీగా మిగిలిపోయింది. సామ్రాట్ ఒక అండర్ వరల్డ్ డాన్ అని అందరికీ తెలుసు. కానీ అతడు ఎలా ఉంటాడో అనేది ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఇక వాళ్ళకెవరూ చుట్టాలు కూడా లేకపోవడంతో పెళ్లి సింపుల్గా సామ్రాట్ రౌడీలు ఇంకా ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యనే జరిగిపోయింది. ఇక వైదేహి సామ్రాట్లు లోపలికి వచ్చాక వైదేహిని నేరుగా వాళ్ళ గదిలో దింపి తను ఒక్కసారిగా ఆ దగ్గరికి లాక్కుంటూ తన పెదవుల మీద అతడి వేలుతో నిమురుతూ, మన పెళ్ళైపోయింది బంగారం. ఇక మన ఫస్ట్ నైటే. అది కూడా ఈరోజే జరిగిపోద్దనుకో. ఇప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకో. మనం రాత్రికి కలుద్దాం. తన బుగ్గ మీద రాస్తూ తన పెదవుల మీద చిన్న ముద్దు పెట్టి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు సామ్రాట్. తను అలా వెళ్ళగానే వైదేహి మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు. ఇక తనకి మెలకు వచ్చేసరికి పూర్తిగా రాత్రి అయిపోవడంతో సామ్రాట్ చెప్పిన మాటలను తలుచుకుంటూ భయపడుతూ ఉంది. తను ఇప్పటికే పొద్దుటి బట్టలు నగలతోనే ఉంది. అంతలోనే మళ్ళీ పనివాళ్ళు వచ్చి ఈసారి కూడా తన్ని శోభనానికి రెడీ చేసి ఆ గదిని అలంకరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తను ఇంకా బాధపడుతూ తను మెడలో ఉన్న తాళిని తడుముకుంటూ ఉండగా అప్పుడే సామ్రాట్ గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇంక మీకు తెలిసిందేగా.
ఇప్పుడు మళ్ళీ మనం ప్రజెంట్లోకి వచ్చేస్తే మంచం మీదున్న వైదేహి వెళ్తున్న సామ్రాట్ వైపే చూస్తూ ఇకపై తన జీవితం ఏం కానుందో అని ఆలోచిస్తూ ఉంది. గతం యొక్క ఆలోచనల నుండి బయటపడిన వైదేహి ఇప్పుడు సామ్రాట్ గురించి ఆలోచిస్తూ అసలు వీడు ఇంత ఖచ్చితంగా నన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడో తెలుసుకోవాలి. అంతకంటే ముందు మాఫియా డాన్ అయిన సామ్రాట్కి నాలాంటి ఒక సాధారణమైన అమ్మాయి వైదేహి ఎలా తెలుసు అది కూడా తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత వీడిని ఖచ్చితంగా పోలీసులకి పట్టించాలి. కానీ ఇదంతా జరిగేదెలా? అసలు ఇప్పటిదాకా ఎంత ప్రయత్నించినా కూడా వీడి గురించి ఒక్క విషయం కూడా నాకు తెలియలేదు. ఇకపై తెలుసుకోవటం ఎలా? ఏం చేయాలి? ఖచ్చితంగా ఆన్లైన్లో అయితే దొరకదు. ఇక పోలీసులు అసలు డిపార్ట్మెంట్లో ఎంతమంది వీడికి అమ్ముడుపోయారో కూడా తెలియదు అని ఆలోచిస్తూ మంచానికి ఆనుకుని అలానే పడుకుని పోతుంది. ఇటు సామ్రాట్ తన గది నుండి బయటికి వచ్చి తన కోట్ని సర్చ్ చేసుకుంటూ కిందకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వంటగది నుండి బయటికి వెళ్తున్న మంగమ్మను ఉద్దేశిస్తూ, మంగమ్మ ఈరోజు టిఫిన్ ఏంటి? సామ్రాట్ని చూడగానే మంగమ్మ కొద్దిగా భయపడుతూ, పూరీ చేశాను బాబుగారు, టేబుల్ మీద సర్దేయమంటారా? సామ్రాట్ అందుకు చిన్నగా తల ఊపుతూ మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి, టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ సర్దు, నేను కొంచెం సేపు అయ్యాక వచ్చి తింటా. ఈలోపు ఒక ప్లేట్లో 5 పూరీలు పెట్టి పైకి తీసుకురా అని చెప్పి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన గది నుండి బయటికి వస్తున్న ప్రియంవద ఈ మాటలన్నీ వింటూ, కిందకే భోజనానికి వస్తానని మళ్ళీ పైకి పూరీలు తెమ్మంటాడేంటి? ఓ, ఆ మహారాణి కోసం అయి ఉంటుంది. పెళ్ళైన మొదటి రోజు నుండి ఇన్ని సేవలేంటో ఆవిడ గారికి అని మూతి తిప్పుకుంటూ అనుకుంటూ ఉంది. ఈలోపు సామ్రాట్ మెట్లెక్కుతున్నవాడు అలా ఆగి వెనక్కి తిరగకుండానే, ఎవడేమనుకున్నా తను నా ఇంటికి మహారాణి, తన వైపు కన్నెత్తి చూసినట్టు తెలిసినా, ఇలా తన గురించి మరోసారి తిక్కగా వాగినట్టు తెలిసినా నాలిక కోసేస్తా. అని ఇంకో విషయం, తనకి గదిలోనే తినిపిస్తానో ఇంకెక్కడైనా తీసుకెళ్ళి తినిపిస్తానో అది నీకు అనవసరం. అయినా నీ తిండి నీకు దొరుకుతుందిగా, మెక్కు. నీ పని నువ్వు చూసుకో, నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు అని పైకి వెళ్ళిపోయాడు. అసలు తన మనసులో అనుకున్నది సామ్రాట్కి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూనే అతడితో ఎలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. అతను లేనప్పుడు తను ఏమైనా చెయ్యాలని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని శ్వేత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా పైకెళ్ళిన సామ్రాట్ గదిలో చూసేసరికి వైదేహి మంచానికి ఆనుకుని అలా నిద్రపోతూ ఉంటుంది. తనకి రాత్రంతా నిద్ర లేకపోవడంతో పైగా ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో అలానే చాలా మగతగా నిద్రపోతూ ఉంటుంది. తన్ని అలా చూసిన సామ్రాట్ చిన్నగా మంచం మీద తన పక్కనే తనకి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా కూర్చుంటూ తన వైపే చూస్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో ఏదో భావన. తన్ని అలానే చూస్తూ ఉండగా తన చూపు వైదేహి మెడ మీద ఎర్రగా కందిపోయిన తన పంటి గుర్తులు కనబడడంతో దాన్నే చూస్తూ చిన్నగా అతడి చేతిని ఆ గుర్తు వైపుకు తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఇంతలో బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన మంగమ్మ చిన్నగా డోర్ కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన తన చేతిని వెనక్కి తీసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి పూరీలు తీసుకుని మంగమ్మని కిందకి పంపించేస్తాడు సామ్రాట్. మరి వైదేహి ఏం చేయబోతుంది? ఇప్పుడు టిఫిన్ చేస్తుందా లేదా? వాళ్ళిద్దరి సంగతి ఏంటి అనేది వచ్చే భాగంలో చూద్దాం.